రైతుల ప్రభుత్వాలను చెప్పుకుంటున్న పార్టీలు వారిని నిలువున దోచుకుంటున్నాయని జేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సేకరించేటువంటి ధాన్యము బియ్యం తప్ప మిగిలిన బియ్యం ధాన్యం అమ్మకంలో 190 పాళ్ళు దొంగ అమ్మకాలు జరుగుతున్నాయి. లంచాలిచ్చి మరి లంచాలు తీసుకుని రికార్డుల్లో చూపకుండా ఈ వ్యాట్ వసూలు చేయకుండా దొంగ అమ్మకాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు వెళితే 2% వ్యాట్, మన రాష్ట్రంలో 5%. నష్టపోతున్నారు కాబట్టి లంచం ఇచ్చేసి ఆ 400 లంచం బదులు 100 రూపాయల లంచంతో సరిపెట్టుకుంటున్నారు. అధికారులు ఉద్యోగులు కొమ్మక్కై కోట్ల రూపాయల లంచాలు తింటున్నారు. ఈ సభలో ఎలాగో దీన్ని మాట్లాడనివ్వడం లేదు. కనీసం ప్రజలకు వాస్తవాలు అర్థం కావాలి. ఈ దుర్మార్గపు రాజకీయం అంతం కావాలి. ఈ పార్టీ ఆ పార్టీ తేడా లేదు. రైతులను దోచుకోవడంలో, మోసం చేయడంలో, ఈ వంచనా శిల్పంలో అన్ని రాజకీయ పార్టీలు ఆరితేరినాయి కాబట్టి రైతులు వేల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు హ్యాకింగ్ గురవడంతో కిరణ్ సర్కార్ ఉలిక్కిపడింది. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం బులెటిన్లో.